హాయ్ హలో గైస్, దిస్ ఈజ్ హరీష్. వెల్కమ్ టు హై మామా ఛానల్. ఈరోజు వచ్చి ఇక్కడ ఎందుకున్నామంటే ఒక పని మీద వచ్చాను అనమాట. మీకు అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్తో పాటు ఇలా వచ్చామన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ తేనె ఉందన్నమాట. తేనె తీయడానికి ఇక్కడ వచ్చాం. తేనె ఎక్కడ ఉందో కూడా ఇప్పుడు తెలియట్లేదు అనమాట మాకు. ఏ ప్లేస్ కరెక్ట్గా తెలియదు అనమాట, అందుకే వెతుకుతా ఉన్నాం. ఈ ప్లేస్ అని ఈ ప్లేసే కాకపోతే అదేనంటే కనిపించదు సరిగా. కన్నాకి డైరెక్ట్ వెళ్ళి దూరదు, ముందుగానే కూర్చుంటారు. వారికి తెలియకుండా ఇక్కడ కూర్చుంటారు, ప్లేస్ కనిపించదు కదా, అది నడుచుకుంటే దొరుకుతుంది. తెలివైన తేనె అవుతుంది. కూడా తెలియదు బాబీ లేదా చూడు, చూద్దాం. అసలు న్యాచురల్గా తేనె అనేది చాలా బాగుంటుంది కదా, న్యాచురల్గా తయారైంది. మనం బయట చూస్తుంటాం కానీ అవి మనకు అది న్యాచురల్ కాదు తెలియదు అనమాట. అది పెంచుతూ ఉంటారు, లేకపోతే చక్కెర అది కలిపేసి అలాగే తేనె లాగా చేసి అమ్ముతూ ఉంటారు. కానీ మనం న్యాచురల్గా ఇప్పుడు కొండ దగ్గరలో వచ్చేసి, ఒక తోట దగ్గరలో వచ్చేసి ఇప్పుడు మనం తేనె కోసం వచ్చానమాట. ఇప్పుడు చూద్దాం అసలు ఏ విధంగా తీస్తాము, అసలు ఎలా ఉంది తేనె అనేది అన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఏది బాబీ ఇక్కడే ఉంది కానీ కనిపించట్లేదు. ఆ ప్లేస్లోనే ఉంది అట, కానీ కనిపించట్లేదు. ఈ కనకున్నారా అక్కడే. ఓకే ఓకే, ఇక్కడ ఉందట మరి. అక్కడే ఈ ప్లేస్లో కరెక్ట్గా ఇక్కడే. అది బంగిరికొను కాదు, బొంగినా బాగా లోనుకున్నా కదా అది. అక్కడే బొంగి పోయిన చూడది. ఇదిగో ఇప్పుడైతే బాబీ తేనె తీయడం కోసం తవ్వుతా ఉన్నాడు అనమాట. గన్ చేస్తున్నాడు. ఓకే, ఇదంతా మిరియాలు అనమాట. ఆల్రెడీ మిరియాలంతా తీసినట్టున్నాయి. తీసేది ఇదంతా మిరియాలు కాదు మా. నువ్వు ఎప్పుడైనా తీసావా తేనె? తేనెల్లో కూడా రకాలు ఉంటుంది కదా. ఈ తేనె కర్ర తేనెకి ఎంత ఇలా చేస్తే ఈగలంతా వెళ్ళిపోతుంది. కర్ర తేనె అయితే నింపుతున్నది బాబు ఇప్పుడు. కానీ కర్ర తేనె అయితే మనకు అంత డేంజర్ కాదు కదా సరిగా. అందులో పెద్ద తెర అంటే చెట్టు పెద్ద పెద్ద ఉంటుంది, అది చాలా డేంజర్. ఈ తేనె కూడా పర్లేదు కదా, బుర్ర రాయల దగ్గర ఉండే తేనె. అవుదా? ఓ కాదు మేడం, అది బురా పండు నింపుతున్నారు ఇప్పుడే. స్టార్ట్ అయింది. ఇప్పుడే నూనె నింపుతున్నారు, ఇప్పుడే స్టార్ట్ చేసింది. కొత్త తేనె. సో బేడ్ లక్. కానీ తేనె కోసం వచ్చాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదన్నమాట. ఇప్పుడే కొత్తగా అనమాట స్టార్ట్ చేసింది ఇప్పుడే. ఇంకా తేనె ఫుల్గా అవ్వలేదు ఇంకా తేనె. కాబట్టి ఇంకా ఏం చేయక ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా అవన్నీ మిరియాలు ఆల్రెడీ మొత్తం తీసారనమాట. మిరియాలన్నీ అయిపోయిందనమాట. ఇంకా నిరాశతో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇగో ఇప్పుడే నింపుతా ఉందనమాట. ఇదిగో చిన్న తేనె ఉందా? ఓకే, లోనకి కొద్దిగా ఉందనమాట. ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మళ్ళీ ఒక 1 month తర్వాత ఇదిగో ఓకే ఇదనమాట. చూద్దాం, అంటే పూర్తిగా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇప్పుడు చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. కాకపోతే ఇది ఫుల్ఫిల్ అవ్వలేదు, అంటే పూర్తిగా తేనె ఇంకా అవ్వలేదు. స్టార్టింగ్లోనే ఉందన్నమాట. బట్ చిన్నది ఉంది తేనె, ఇప్పుడిప్పుడే అవుతుంది. కానీ ఓవరాల్గా అయితే టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. బట్ ఏంటంటే ఈ తేనెలోనే మనకు రోగ నిరోధక శక్తి పెంచే అవసరాలు ఉంటాయి. ఖనిజాలు, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ ఇందులో పుష్కలంగా దొరుకుతాయి అనమాట. సో ఈ యొక్క తేనె తినడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి, చాలా మంచిది కూడా. ఇదే మనకు
ఏమైనా గాయాలు త్వరగా మానడానికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది ఈ తేనె. దాంతోపాటు మనకి జీర్ణక్రియ మెరుగుపరచడానికి కానీ, లేకపోతే ఇమ్యూనిటీ పవరు పెరగడానికి, ఇలా రకరకాలుగా మనకి ఈ తేనె అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇది ప్యూర్గా న్యాచురల్గా దొరికే తేనె. సో ఈరోజు దీనికోసం వచ్చాము, బట్ అది ఆశతో వచ్చాం కానీ నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా అవ్వలేదు. ఇంకా 1 month తర్వాత అయితే ఇంకా ఈ తేనె మొత్తం ప్రిపేర్ అవుతుంది. ఆశతో వెళ్ళాం. ఆశతో తెలిసింది కానీ మరి అది లేదు, దానివల్ల నిరాశ పడుతుంది. ఇప్పుడు మామిడి పూలు పూస్తుందా? మళ్ళీ కదా అది మామిడి పూలు పూస్తుంది. ఇప్పుడు పింజలు అయిదంటే ఆ మామిడి పూలు తేనె అంతా తీసుకెళ్ళి నింపుతుంది, అప్పుడు తీద్దాం. 1 month కదా, ఒక నెల మరి నెల ఆగితే తేలి తీయడం అసలు బొక్కాకి ఎంత అది. ఈ మామిడి పూలు చుట్టుపక్కల పూస్తున్నది కదా, అదంతా కొంచెం నాకు నింపుతుంది. అవును. అయితే నెక్స్ట్ మంత్ వద్దామా? వచ్చే నెలకు వద్దాం. మరి కన్నాకు ఉన్నది బోలే టటాలు ఉన్నది. ఈ వేసవికి ఎండాకాలం వస్తుందా? ఎండాకాలం వచ్చినప్పుడు కొండ ఒడ్డు దగ్గర సూర్యుడు వచ్చినాడంటే లైట్ గా ఎండ తగిలేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటది కాబట్టి తేనె నూనె తేనె ఈగలకి సింపుల్ గా గుర్తుపడతారు. ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఆ చూస్తారనా ఈగ ఎక్కడ వెళ్ళిందంటే అక్కడ తేనె ఉన్నది అని డైరెక్ట్ చెప్పేస్తారు. అలా బొక్కలు చూసుకొని అయితే దొరకాలి. వీంగాకు చూస్తాడు, వాడు వీంగాకు పట్టుకుంటాడు. అది కొంతమంది తెలుస్తుంది కదా అలాగా. సైన్స్ పరంగా అంటే రాణి ఇంకాకి కొంచెం పోయి ఒక తేనె పట్టులో వేసి పెంచడం, ఆ పెంపకం వేరు. ఈ తేనె అనేది చూసేవాడు ఈగ పట్టుకుంటాడు అన్నమాట. కాదు మేడం, ఈ తేనెలో కూడా రకాలు ఉంటుంది కదా. ఏ తేనె ఉంటుంది ఒకసారి? బొర్రా తేనె ఉంటుంది. బొర్ర తేనె అంటే ఇప్పుడు మనం వెళ్తాము పుట్టాకి, ఏదైనా ఓలు చెట్టు కన్నాకి, ఏదైనా దానికి పట్టు కట్టుకోవడానికి సరిపడ్డట్టు మనం ఇలా ఇంట్లో ఇంట్లో కట్టుకోవాలనుకుంటాము. అలాంటి ప్రదేశాలు బొర్ర తేనె అంటారు. అది అలాంటి ప్రదేశం కట్టేదానికి. ఇంకోటి కర్ర తేనె ఉంటుంది. కర్రలకు ఉంటుంది, కర్ర చెట్ల పైన చిన్న చిన్న తుప్పాలకి కర్ర తేనె అనేది ఈ ఈగ మీద అది కొంచెం చిన్న ఈగలు ఉంటుంది. దానివల్ల అది డేంజర్ కాదు, దానివల్ల పెద్ద ప్రమాదం కాదు. బొర్ర తేనె ప్రమాదం కాదు. ఇంకొకటి జంబో తేనె ఉంటుంది. జంబోర్ తేనె అది ఎలా ఉంటదంటే మొత్తం మట్టి అంతా దాని గుడారంలో కట్టుకొని వండాలు చేసి కట్టుకొని వెళ్తారు అన్నమాట. ఆ నూనె అదే డేంజర్ కదా. డేంజర్ కాదు, అది డేంజర్ కదా, కానీ అది చూడడానికి మైనం అంటారు. ఆ నుంచి వచ్చేదానికి అది కట్టుకొని ఉంటుంది దాని ఒక పట్టు, అదే మైనం తయారు చేసుకుంటారు. డేంజర్ ఎక్కువ ఉంటుంది అయితేనే. అది తెర పెద్దదా? పెద్ద తెర. అది కరిసిన వాడికి మరల కరుస్తుంటది. ఎంత కొరికిన వాడికి కొరుకుతుంటది, వేరే వాళ్ళకి వాడికి వాడు పడిపోయేదాకా ఖర్చు కొరికేస్తుంది. అదే అనికన్నా మరి ప్రమాదకరం. అయితే బొర్రా తేనె, జంబోర్ తేనె, కర్ర తేనె ఇది మామూలే. అందులోనే తెర అనేదే ప్రమాదకరం. కాకపోతే నువ్వు ఇందాక చెప్పావు కదా, ఆ తేనె ఇందాక వెళ్ళామా తేనెకి. ఆ తేనె మాత్రం చాలా డిఫరెంట్, ఇంటెలిజెంట్ తేనె. అది ఒక ప్లేస్లోనే ఆగుతుందా? ప్లేస్లో కడతాదా తేనె? ఎవరు గుర్తుపట్టకుండా వేరే ప్లేస్ లో కూర్చుంటారు. వేరే ప్లేస్ లో కూర్చుంటది, నడుచుకుంటూ ఆ తేనె కన్నా అదే అనమాట. ఆ తేనె ఏమనుకుంటాడు చూడడానికి వెళ్ళినవాడు, అక్కడ కన్నం లేదు కదా తేనె లేదు అనుకుంటాడు. వీడు అక్కడే ఉందేమో అనుకుంటాడు, చూస్తే అక్కడ ఉండదు, వేరే ప్లేస్ లో ఉంటది. అదనమాట ఆ తేనె. దానికి దొంగ తేనె అంట. సో ఫ్రెండ్స్, ఈ రోజు మొత్తానికి అక్కడ వెళ్ళాము తేనె తీయడానికి, బట్ అవ్వలేదు. అది నెక్స్ట్ మంత్ కి అయితే మొత్తం రెడీగా అయిపోయి ఉంటుంది. చాలా ఇప్పుడే అనమాట. ఆల్రెడీ అది తెరలాడి తట్టాలంటే అది అయిపోయింది, రెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు దానికి తేనె ఫిల్ఫుల్ చేయడం ఉందనమాట. అది ఇక 1 month తర్వాత రెడీ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి తీస్తాం. అసలు ఆ తేనె ఎలా తీస్తారు అనేది అంటే ఇది అయితే ఈజీగా తీసేయచ్చు, కానీ తెరాలు ఉంటుంది. తెర తేనె అదైతే ఇబ్బంది తీయడానికి. మామూలుగా డైరెక్ట్ తీయలేము, అది కరుస్తుంది అనమాట. అందుకే సో ఫ్రెండ్స్, ఆల్రెడీ వస్తేమో ఊరి దగ్గర, ఇక్కడ నుంచి ఎండ్ చేసేద్దాం. దాంతోపాటు ఇక్కడ చిన్న ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి సౌండ్ వినిపిస్తుంది, మాకు కాపీరైట్ కూడా వస్తుంది కాబట్టి. సో ఆపేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.